వైఫల్యానికి సంబంధించి. అవును, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న టైంలో చంద్రబాబు ఉన్న ట్రాక్ పైకి దూసుకొచ్చింది రైలు. ముఖ్యమంత్రి ట్రాక్ మీద ఉన్న విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించారనే విమర్శలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయం కొరవడిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మధురానగర్ నుంచి దేవీనగర్ ప్రాంతంలో వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూస్తే కనుక రైట్ సైడ్ ఇదిగో అగో ఆ రెడ్ సర్కిల్లో ముఖ్యమంత్రి, ఆ పక్కనే ట్రాక్, ఆ పక్కనే ఎంత మహా అయితే ఒక మీటర్ కూడా లేదు. 1 మీటర్ ఏంటి, 1/2 మీటర్ కూడా దూరం లేదని చెప్పుకోవాలి. సాధారణంగా మనం మూరా అంటూ ఉంటాం బహుశా అంత దూరం కూడా లేదేమో. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఇక్కడ ఎన్ఎస్జీ కూడా అక్కడ ఒకరు మాత్రం ఉన్నారు. మరొక ఎన్ఎస్జీకి సంబంధించి కమాండర్, ఇన్ఫాక్ట్ ఎన్ఎస్జీకి సంబంధించి మరొక వ్యక్తి ఇటువైపు ఉన్న సంబంధం కమాండో. కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే పదం పదే వినిపిస్తోంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి దట్టు ఎన్ఎస్జీ కమాండ్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఆయన సిచ్యువేషన్ ఏంటి అనేది. అంటే భద్రత విషయంలో ఆయనకి ఎంతటి భద్రత అత్యవసరం అనేది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట వినిపిస్తుంది అంటే కనుక ఇదిగో ఇక్కడ చూడండి, ఆయన వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ రిక్వెస్ట్ టీం ఒకసారి ప్లే చేద్దాం ఫుల్గా. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ వచ్చిన పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి తాడు సైడ్ అదిగో మీరు చూడండి, ఆ ఎడ్జ్లోకి వాలిపోయింది ఆ పడవ, ఆ బోట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఒకవైపు వాలిపోయింది సాధారణంగా. సో ఒక పక్క నుంచి ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్తున్నప్పుడు తాడు సాయంతో వెళుతున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. సో ఇక్కడ సాధారణ ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తున్నప్పుడు అక్కడ భద్రత విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రతి అడుగులో కూడా ఆయన వెళ్లే చోటు నుంచి ఆయన వచ్చేంత వరకు కూడా పూర్తిగా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మీరు చూస్తే కనుక మధురానగర్ నుంచి దేవీనగర్ వెళ్లే ప్రాంతాల్లో వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న టైంలో జరిగిన ఘటనకు సంబంధించి మీరు చూస్తారు. మరి ముఖ్యంగా విజయవాడలో ఆయన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర విమర్శకు తావిస్తోంది. అంత దగ్గర నుంచి, అంత క్లోజ్ నుంచి ఎలా వెళ్ళగలిగింది? ఒక ట్రైన్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నంలో జాప్యం జరిగిందా, లేకపోతే ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసినప్పుడు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సో ఆయన ప్లాన్కి సంబంధించి అడిగే ప్రయత్నం చేయడంలో, అంటే ఇక్కడ ఆ కమ్యూనికేషన్లో ఇబ్బంది తలెత్తిందా? చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీరు ఇక్కడ చూడండి, ఆ బోట్ అదిగో చూడండి, ఈ ఎడ్జ్కి వాలిపోయిన పరిస్థితి ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ది. సో ఇక్కడ పలు అంశాలకు సంబంధించి పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళుతున్న సందర్భంలో ఇలాంటి అజాగ్రత్తలు ఏమిటి? ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఎందుకంటే సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ పూర్తిగా చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి విచారణ చేపడుతున్నారు? ఇటువంటి అంశాన్ని ఇటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు? సచిన్, డెఫినెట్ గా, ఎందుకంటే ఈ విషయం మీద చాలా పెద్ద డిస్కషన్ అయితే జరుగుతోంది. కారణం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి రైల్వే ట్రాక్ మీదకి వెళ్తున్నారు. రైల్వే ట్రాక్ వెళ్తున్నప్పుడు అక్కడ అధికారులు నిజంగా ఆ టైంలో ట్రైన్స్ వస్తున్నాయా, ఏమన్నా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉన్న అధికారులు ఏంటో తెలుసుకోవచ్చు. దానికంటే ముందు కూడా సిఎస్ఓస్ వీళ్ళందరూ కూడా పలు రకాల అధికారులు ఆడు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ చంద్రబాబు చేసిన ఒక చిన్న, అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే, ఎక్కడికక్కడ తప్పు జరుగుతోంది, దాన్ని నేను పోయి చూడాలి, దాన్ని రెక్టిఫై చేయాలి అనే అంశం మీద ఆయన తన మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టి, అంటే తన సెక్యూరిటీని పక్కన పెట్టాడు. తర్వాత నిన్న చూసాం, నిన్న రాత్రి కూడా ఆయన ఒక బుల్డోజర్ మీద ఎక్కి దాదాపుగా 4 hours అదే బుల్డోజర్ లో మొత్తం అంతా తిరిగాడు. అంటే ఇవన్నీ కూడా కొంత సమస్యలు ఉన్నాయి. కానీ అధికారులు ఏం చెప్తున్నారు, ఇది చేయకూడదు, లేదు ఇట్టటి కష్టం సార్ అని చెప్పి అక్కడ ఉన్న ఇతర అధికారులందరూ చెప్తున్నప్పటికీ కూడా, కానీ ఆయన ప్రజలకు ఏం జరుగుతుందో లేకపోతే వేరే ఇష్యూ ఏమవుతుందో అనే ఒక అంశం మీద ఆయన ఫోకస్ అంతా దాని మీద ఉంది. ఈ రోజు కూడా అసలుకి ఎక్కడికి పోతున్నాడో తెలీదు. అందరం మీడియా ప్రజలు ఆడే ఉన్నాం సార్, ఎక్కడికి సార్ అంటే
ఆయన ఏం చెప్పడు. సడన్ గా ఇమీడియట్ గా ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ఏరియాలకు వెళ్ళిపోతాడు. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుని ఊరికనే ఆకస్మిక చర్యలన్నీ కూడా తనిఖీలని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్న పరిస్థితి. నిజంగానే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ సెక్షన్ నిజంగా అక్కడ చూస్తున్న అందరికి కూడా రిపోర్ట్ అదేంటి ట్రైన్ వస్తున్నాడు సీఎం వెళ్ళిపోతున్నారు అనేది పెద్ద సమస్య. వాస్తవంగా అయితే దీంట్లో ఉంటే కొంత కాదు దాదాపుగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు దాదాపుగా కనపడుతున్నప్పటికీ కూడా, అయితే అక్కడ ఉన్న స్థానికంగా కొంతమంది అధికారులు కూడా అక్కడ రైల్వే అధికారులతో మాట్లాడినప్పుడు రైలు వస్తుందా సార్ ఏంది అని అడిగినప్పుడు వస్తుంది అనే సమాధానం చెప్పారు. కానీ ఈయన లేదు ఏమొస్తుంది రైలు వస్తే ట్రైన్ వెళ్ళిపోద్ది మన పాటికి మనం చూడడానికి ఏంటి అన్నట్టుగా మాట్లాడారు ఒక సమాధానం ఇప్పుడు మనకి తెలుస్తుంది. కానీ ఏదేమైనా ఇంటెలిజెన్స్ ఆహారంలో ఇంటెలిజెన్స్ ఒక ముఖ్యమంత్రి, అందులో జడ్ కేటగిరీ ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఇటువంటి విషయాల్లో కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి స్థానిక అధికారులు. ఓకే ముఖ్యమంత్రిగా ఆయన కొంత ఉత్సాహం చూపించినప్పటికి కూడా దాన్ని ఆపి ఇది కాదు ఇది ఆగాల్సిందే సార్, ఇది వెళ్ళిన తర్వాతనే మనం వెళ్ళాలి అని ఆపే ప్రయత్నం చేయకపోవడం మాత్రం ఇంటెలిజెన్స్ డెఫినెట్ గా కానీ కృష్ణమోహన్ ఒక్కసారి చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తున్నప్పుడు అక్కడ ఎన్ఎస్జీ కమాండోస్ తో పాటు ఒక లేయర్ గా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, అంటే చాలా లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అవన్నీ దాటిన తర్వాత మాత్రమే ఇటు ముఖ్యమంత్రి వరకు వెళ్ళే అవకాశం కావచ్చు సందర్భం. ఎందుకంటే మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, చాలా సందర్భాలను కలిసినప్పుడు కూడా ఈ లేయర్స్ అన్నిటిని దాటిన తర్వాత వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ లేయర్స్ అనేవి అంటే ఈ సెక్యూరిటీ లేయర్స్ అనేవి లేవా, లేకపోతే అక్కడ ఆ వైఫల్యం కూడా ఉందనుకోవాలా? ప్రస్తుతం ఈ యాంగిల్లో కూడా విచారణ జరుగుతోందా? సచిన్ ఒక్క విషయం మాత్రం దీంట్లో ఒప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఆయన స్వయంగా కారెక్కిందాక దాకా ఎవరికే చెప్పట్లేదు. అంటే ఆయన ప్రతి దానికి సర్ప్రైజ్ విజిట్ మీదనే ఫోకస్ పెట్టాడు. సడన్ గా నేను అక్కడికి వెళ్తే గానీ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి నేను పలానా దగ్గరకు వస్తున్నానంటే అందరూ అలర్ట్ అవుతారు, అందరూ యాక్టివ్ గా పనిచేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల నాకు నష్టం చెప్తే అంటే ప్రజలకి తర్వాత ఈయనకు కూడా కొంత నష్టం జరిగే ప్రయత్నం జరుగుతుంది తప్పితే దాన్ని మనం ఎప్పటికప్పుడు రికవర్ చేసుకోవాలి అనే దాని మీదనే నిన్నటి నుంచి 24 గంటలు, నిన్న అర్ధరాత్రి కావచ్చు మార్నింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఓన్లీ ఆకస్మిక తనిఖీల మీదనే ఫోకస్ చేశాడు ముఖ్యమంత్రి గారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కొంత అధికారులకు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా కొంత టెన్షన్ స్టార్ట్ అయింది. ఏ టైంలో ఎవరు వస్తున్నారో తెలియదు. ముఖ్యమంత్రి నేరుగా వాళ్ళ దగ్గరికి వస్తాడని తెలియకుండా ముఖ్యమంత్రి నేరుగా వచ్చేస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఆ యాక్టివిటీ కూడా 100% కరెక్ట్. ఎందుకంటే స్పాట్ లో ఎవరికి చెప్పకుండా నేరుగా వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ప్రాక్టికల్ గా అక్కడ శానిటేషన్ జరుగుతుందా, లేదు ఫుడ్ సప్లై జరుగుతుందా, ఏం జరుగుతా అనేది ఆ నోటీసులోకి వస్తుంది. అప్పటికి ఆ నోటీసులోకి రావడం వల్ల అంటే మొదటి నుంచి ఆయన 3 రోజుల నుంచి తెచ్చిన మనం చాలా ప్రెస్ మీట్లు చూసినప్పుడు కానీ దగ్గరగా మాట్లాడినప్పుడు కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఒకటే చెప్తున్నారు, అధికారులు నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు, అది ఫెయిల్యూరు అనే విషయాన్ని ఆయనే ఓపెన్ గా ఒక రోజు చెప్పాడు. కానీ దాని తర్వాత దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం అద్భుతంగా చేస్తున్న పరిస్థితి. ఈ రోజు దాకా ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు వ్యవహారం కావచ్చు, ఇవన్నీ వ్యవహారాల్లో ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ ని పట్టించుకోవట్లేదు, అతను ఇంకొకరిని పట్టించుకోవట్లేదు, తర్వాత ఎన్ఎస్డి కమాండ్స్ ని పట్టించుకోవట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక బుల్డోజర్ ఎక్కి దాదాపుగా 4 గంటలు తిరగడం ఏంటి సత్యం? ఇది వాస్తవంగా ఎవరైనా చూసామా? 4 hours దాదాపుగా. కనీసం ఎవరికి ఇంటిమేషన్ లేదు. కనీసం అక్కడ మేము అదే టీం వాళ్ళ కూర్చొని సార్ ఎక్కడికి వెళ్తున్నానంటే నేను వెళ్తున్నా అంటాడు, కానీ అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి పోతున్నాడో చెప్పడు, ఏ విషయమో తెలియదు. ఆయన పాటికి ఆయన తనకున్న ఫీడ్బ్యాక్ ని తీసుకుని నేరుగా అక్కడికి వెళ్ళి బుల్డోజర్ లోనో ఇంకో దాంట్లోనో ట్రాక్టర్ ఏదో ఎక్కి అంటే కృష్ణమోహన్ మీరు అన్నట్టుగా, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, మీరు ఫస్ట్ నుంచి ముఖ్యంగా వరదలకు సంబంధించి టీం అంతా అక్కడ కాన్సన్ట్రేషన్ తో
ప్రతి మూడు అబ్జర్వ్ చేస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఘటన తర్వాత ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే స్థానిక పోలీసులు కావచ్చు, లేకపోతే హోంశాఖ కావచ్చు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్రమత్తమైంది. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, సెక్యూరిటీని మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది. అంతపాటు ఈ అంశాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతోంది, అలాగే ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతోంది ఇక్కడ పోలీస్ శాఖ కావచ్చు, లేక స్థానిక సంబంధించి. ఇందాకనే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా సార్ ఇట్లా ట్రైన్ అంటే ఏమవుద్ది అనే సమాధానం ఆయనే ఆఫ్ రికార్డ్ లో చెప్పిన పరిస్థితి. ఏమవుద్దమ్మా, మనం వెళ్తున్నాం, మన పని ముఖ్యం, అది కాదు కదా, మన పక్కకి వెళ్తాం, ఏమైద్ది అనే సమాధానం ఆయన నోట్లో నుంచి వస్తుంటే ఆయన ఒకటే, నేను విజయవాడని ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా చేయాలి, నేను అధికారులకు చెప్పి అధికారులు 100 రకాలుగా ఇష్యూస్ పెట్టి, లేదు అక్కడ అందరినీ ఆపేసి రోడ్డు మీద అంతా ట్రాఫిక్ ఆగిపోయి నేను పలానా దగ్గరికి పోతున్నానని చెప్పడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన అంశాలు. మనం ఇప్పుడు ఇటువంటి విపత్తు విషయంలో సడన్ గా వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఆ ప్రయత్నాన్ని సాల్వ్ చేయాలి చెప్తే మిగతా విషయాల మీద మనం అంత దృష్టి సారించకూడదు. అంతకంటే ఏముంది మనకి వాస్తవంగా సెకండ్ అధికారులు కూడా అక్కడ ట్రాక్ మీద ఏం సార్ ఏమైనా ట్రైన్స్ వస్తున్నాయని అడిగారు. అడిగినప్పుడు ట్రైన్స్ వస్తున్నాయి అని కూడా ఒక ట్రైన్ ఉంది సార్, అది లోకల్ ట్రైన్ సార్ అని చెప్పినప్పుడు కూడా ఈయన ట్రైన్ వస్తే ఏమవుద్ది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత అక్కడ అధికారులు ఏం చేయగలరు చెప్పండి. సో అటువంటి ఇష్యూస్ అంటే ఈయన రిస్క్ చేయాలనుకుంటున్నాడు. వాస్తవంగా ఆయన ఇది కాదు, నాకు సాల్వ్ కావాలి ఇష్యూ, అంటే నేనేదో ఇంకొకరు వాళ్ళ మీద బాధ్యత నెట్టడం కాదు, నాకు సాల్వ్ కావాలి ఇష్యూ. ఈ రోజు కాదు, ఈ రోజుకైనా సరే ఇష్యూ సాల్వ్ అయిందా లేదా, రేపుదేనా, ఎందుకంటే రేపుదేనా వర్షాలు పడిపోతున్నాయి. వర్షాలు పడితే రేపు ఎల్లుండిలో పెద్ద ఎత్తున వర్షాలు పెడితే దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనదే బాధ్యత, ఆయన సమాధానం చెప్పాలి. ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో దాని మీద